అమెరికాలోని అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కొరడా జొల్పించబోతున్నారా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత అమెరికాలో ఉంటున్నటువంటి అక్రమ వలసదారుల మీద అమెరికా నుంచి తరిమి కొట్టేందుకు నేషనల్ ఎమర్జెన్సీని తెరమీనికి తీసుకురాబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా భట్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. అమెరికాలోని అక్రమ వలసదారుల మీద డొనాల్డ్ ట్రంప్ కొరడా జొలిపించబోతున్నట్లుగా ఆయన అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికాలో అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారిని అమెరికా నుంచి తరిమి కొట్టేందుకు నేషనల్ ఎమర్జెన్సీని తెరమీనకి తీసుకొచ్చేలాగా ఆయన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి మేడం, అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారుల పరిస్థితి ఏంటి? డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే ఏం చెప్తారు? ముందు నేషనల్ ఎమర్జెన్సీ ఆయన పెట్టబోతున్నారు. అంటే అక్రమ వలసదారుల్ని తరిమి కొట్టేందుకు అవసరమైతే ఆర్మీని కూడా రంగంలోకి దింపాలని చూస్తున్నారు ఆయన. అయితే అసలు ఎందుకు ఇది కరెక్టా కాదా, చేయొచ్చా చేయకూడదు? ఆయన ఎలక్షన్ ముందు ఆయన చెప్పిన వాటిలలో ఇది కూడా ఉంది, నేను అక్రమ వలసదారులను పంపిస్తాను అని. అది తెలిసే ఇండియన్స్ కూడా ట్రంప్కి మద్దతు పలికారు. గతంలో బైడెన్కి వాళ్ళు మద్దతు పలికి తప్పు చేస్తామని తెలుసుకోబట్టే ఈసారి బైడెన్ రావడం వల్ల మనకి వాళ్ళు 7 మిలియన్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి లోటు బడ్జెట్ వాళ్ళకి ఆయన ఏం చేశాడంటే అక్రమ వలసదారులే రానిచ్చాడు. ఎంత? 1.5 మిలియన్. అందుకని దానివల్ల ఏమైందంటే ఇవాళ ఈ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ట్యాక్స్ అంతా కూడా మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది. గతంలో మీరు తీసుకుంటే కనుకైతే బుష్ చెప్పాడు, తర్వాత బిల్ క్లింటన్ చెప్పాడు, ఒబామా చెప్పాడు, మేము తప్పకుండా వాల్ కడతాము, మెక్సికో వాళ్ళది వలసదారులందరినీ రాకుండా చేస్తామని వాళ్ళు ప్రామిస్ చేసి వాళ్ళు చేయలేదు. వేరే ట్రంప్ మొదలు పెట్టాడు, అందరికీ తెలుసు. అతను 5 మిలియన్ అడిగితే ఇవ్వలేదు. ఇవ్వకుండా 1.5 మిలియన్ ని రానిచ్చారు అక్రమంగా. ఎవరు? బైడెన్ వాళ్ళు. దానివల్ల ఈ రోజు ఎంత లోటు బడ్జెట్ లో ఉందంటేనండి వాళ్ళు ద్రవ్యోల్బణానికి కారణం కూడా అదేనంటారు. అదే డెఫినెట్ గా. ఇప్పుడు మనకి రోహింగ్యాలు రాలేదండి, ఇప్పుడు హైదరాబాద్ లో రోహింగ్యాలు సెటిల్ అవ్వాలా? నేనంటే అసలు అక్రమ వలసదారులు ఎందుకు వస్తారు? వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందే కదా. వాళ్ళని ఏ రకంగా చేయాలి ఏంటి చూడాలి తప్ప మనం ఇచ్చే ట్యాక్స్ అక్రమంగా వచ్చిన వాళ్ళకి వెళ్తుందంటే అది బాధాకరమే కదా. ఇప్పుడు ప్రతిదీ మీరు నెగిటివ్ గా చూడకూడదు. ఇప్పుడు ఇది ట్రంప్ వచ్చేసాడు, ఇండియన్స్ వెనక్కి పంపించేస్తాడు, జరగదు అది. అలా ఎందుకు జరుగుతుంది? ఆల్రెడీ మీరు అక్కడ ఉండి మీరు సక్రమంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు పంపిస్తాడు? అతను చెప్పలేదు కదా ఆ మాట. ఈరోజు ఆయన గెలుపులో ఖచ్చితంగా ఇండియన్స్ పాత్ర ఉంది కదా. ఇప్పుడు ఉషా చిల్కూరి ఉన్నారు, ఈరోజు వైస్ ప్రెసిడెంట్ భార్య ఆవిడ, అంతే కదా అక్కడ అమెరికాకి. కాబట్టి ఆవిడ అడ్డుకుంటారు కదా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన పరిధిలో ఆలోచించకూడదండి, మనం బ్రోడర్ అవుట్లుక్ లో ఆలోచించాలి ఏదైనా. ఓకే. సో అలా తీసుకున్నప్పుడు మీకు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కొన్ని కఠినంగా అనిపిస్తాయి కానీ వాస్తవాలవి. ఓకే. అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారుల్లో ఇండియన్స్ కూడా ఉన్నారు అంటూ గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. మరి ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులు అయినటువంటి ఇండియన్స్ని కూడా ఇండియానికి పంపించబోతున్నారా డొనాల్డ్ ట్రంప్ అంటే ఏం చెప్తారు? అంటే అందరినీ పంపించేస్తారు నేను లేదు, 10 లక్షల పైగా ఉన్నారని మనం విన్నాం కదా. ఎగ్జాక్ట్ ఫిగర్ మనకు తెలియదు. ఇప్పుడు నిజంగా వాళ్ళు అక్రమం అయితే పంపిస్తే తప్పేంటండి? వాళ్ళు సక్రమంగా వాళ్ళు ఉండడానికి అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళని ఉంచచ్చు. అది కాకుండా వాళ్ళు అక్రమంగా ఉంటే మాత్రం పంపించడంలో తప్పు లేదు. మనం ప్రతిదీ నాది నేను మన వాళ్ళు నా ఆలోచన వద్దండి. ఒక రాష్ట్రం లేదు ఒక దేశం బాగుపడాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పదు. ఆ నిర్ణయాల్లో మనం కూడా నష్టపోవచ్చు కొన్నిసార్లు. నేను నష్టపోతున్నాను కాబట్టి అది చేయకూడదు అనేది నా దృష్టిలో అది తప్పనిపిస్తుంది. ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్. అది ఏదైనా కూడా మనం దేశ భవిష్యత్తు ఆలోచించాలి, లేదు రాష్ట్రాల భవిష్యత్తు ఆలోచించాలి తప్ప ఏది వ్యక్తిగతంగా మనం తీసుకోకూడదండి. ఇప్పుడు నాకు నష్టం వస్తుంది అంటే రానివ్వండి, నన్ను పంపించేస్తారో పంపించేయండి అనే ఒక ఉద్దేశంలో మనం ఉండాలి. మనం వెళ్ళిపోయి అక్కడ అక్రమంగా ఉండడం అనేది తప్పే కదా. నువ్వు ఆపర్చునిటీస్ నీ దేశంలో నువ్వు తెచ్చుకో, నీ చదువుకు తగ్గట్టు నీకు వస్తాయి. నువ్వు చదువు లేకుండా లేదు నీకు ఉద్యోగం లేకుండా నువ్వు అక్కడ ఉండి అది భారమే కదా, ఆ దేశానికి కూడా భారమే. దానివల్ల ఇంకొకళ్ళు నష్టపోతారు.
కాబట్టి మనం ఏది కూడా మన పెర్సెప్షన్ ఎట్లా ఉండాలంటే మనం నేను అనే ఒక ఆ గిరిలోంచి బయటకు వచ్చి ఓకే ట్రంప్ అనే కాదు, ట్రంప్ ప్లేస్ లో ఇంకొకళ్ళు ఉన్నా కూడా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది ఈరోజు ఎక్కువైపోయింది అక్కడ. వాళ్ళకి నిజంగానే ఆర్థిక భారాలు ఎక్కువైపోయాయి, ప్రతి దాని మీద వాళ్ళు బతకడం భారంగా ఉంది, ఈవెన్ ఇండియన్స్ కూడా. కాబట్టి మన ఇన్ఫ్లేషన్ తగ్గించాలి అన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం, ఆర్ అక్కడ ఉండే ఆ అధినేత ఎవరైతే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మోదీ గారు తీసుకోవాలా? ఇప్పుడు మనకి నోట్ల రద్దే తీసుకోండి, నోట్ల రద్దు వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, లాభపడిన వాళ్ళు ఉన్నారు. అలాగని మీరు ఏమన్నా దాన్ని కాదనగలరా? ఇప్పుడు మీకు నాకు లక్షల కోట్లు ఉండవు మన దగ్గర, మహా అయితే మీ దగ్గర ఓ 2,000 నోట్ ఒకటి ఉంటుంది, ఓ 10 నోట్లు ఉంటాయి అంతే మనం ఎక్స్చేంజ్ చేసుకోవటానికి. బట్ అన్యాయంగా అక్రమంగా డబ్బు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా నష్టపోతారు, నష్టపోనివ్వండి. ఈ రోజు అది పాకిస్తాన్కి అది మేలు చేస్తుంది కాబట్టి నోట్ల రద్దు అనేది తీసుకొచ్చారు మోదీ గారు. ఈరోజు పాకిస్తాన్ వెలువెల్లాడింది కదా ఆ రోజు. అదే విధంగా జిఎస్టీ తీసుకొచ్చాడు ఆయన. జిఎస్టీ వల్ల నష్టం అంటారా మీరు, లాభం అంటారా? అది మనం చెప్పలేము. అది మనం దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు అలాగే ఉంటాయి. దాన్ని మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు యాక్సెప్ట్ చేసి తీరాలి. అదే విధంగా ఇవాళ ట్రంప్ ఈ వలసదారుల విషయంలో తీసుకున్న నిర్ణయాలను మనం అంటే ఏకపక్షంగా మనం ఆలోచించకూడదు. దాన్ని మీరు వైడర్ పర్సెప్షన్ లో ఆలోచించినప్పుడు ఓకే వాట్ హీఈస్ డూయింగ్ ఈజ్ గుడ్. కొన్ని మంచి నిర్ణయాల వల్ల కొంతమంది నష్టపోతారు, నాట్ ఎవ్రీబడి. కాబట్టి ఏమో మరి నాకైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏమీ తప్పుగా అనిపించట్లేదండి. దీన్ని అమెరికన్స్ కూడా ఆహ్వానిస్తారని అనుకుందాం. ముఖ్యంగా అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు కూడా దీన్ని ఆహ్వానిస్తారని మనం అనుకుందాం. ఓకే, ఇప్పుడు అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో ఇండియన్స్ రూపంలో, వాళ్ళందరి పరిస్థితి ఏంటంటారు? శుభ్రంగా ఉంటారండి, అందరూ ఏం వచ్చేయరండి. అక్రమ వలసదారుల్లో కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది. అక్రమ వలసదారుల్లో ఇప్పుడు వాళ్ళలో ఈ పాటి స్కిల్స్ డెవలప్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటే ఇప్పుడు సక్రమంగా వాళ్ళు ట్యాక్సులు పే చేస్తూ మంచి ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ విషయంలో కన్సిడర్ చేస్తాడమ్మా. సో నేషనల్ ఎమర్జెన్సీని అక్కడ ప్రకటిస్తే ఖచ్చితంగా అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తరిమి కొట్టేందుకు అవసరమైతే ఆర్మీ సహాయం కూడా ట్రంప్ తీసుకునేలాగా ఆయన చర్యలు తీసుకోబోతున్నాడా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అంటే ఆయన దృష్టి మెయిన్ మెక్సికన్స్ అండి. ఈ రోజు మెక్సికన్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అమెరికాలో ఉండే ప్రజలందరూ కూడా. వాళ్ళ ట్యాక్స్లన్నీ కూడా ఎవరు తింటున్నారు? మెక్సికన్స్ తింటున్నారు. కాబట్టి మెయిన్ ఆయన దృష్టి ఆ వాల్ తర్వాత మెక్సికన్స్ తరిమికోవడం. ఇండియన్స్ మీద ఆయనకు దృష్టి లేదు ఎక్కువ. ఎందుకంటే ఇండియన్స్ అంటే అందరికీ చాలా రెస్పెక్ట్. ఆ విషయంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళు వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకునే సత్తా వాళ్ళకు ఉంది. ఆ విషయంలో మనం భయపడక్కర్లా. ఎందుకంటే మనం ప్రతి దాంట్లోనూ మన ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే అమెరికా అభివృద్ధిలో ఖచ్చితంగా తెలుగు వాళ్ళ పాత్ర ఎంతైనా ఉంది. ఆర్థికంగా కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా వాళ్ళు నెంబర్ 1 లోనే ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలుగు వాళ్ళు బాధపడక్కర్లే, భయపడక్కర్లా. వాళ్ళకి కొంచెం సే ఉంటుంది. వేరే మెక్సికన్స్ విషయంలోనే ఆయన ఎక్కువ ఉక్కుపాదం మోపుతాడు. కాకపోతే ఒక మెక్సికన్స్ అని స్పెసిఫికేషన్ ఆయన ఇవ్వకపోవడానికి కూడా రాజకీయ కారణాలే ఉంటాయి. కానీ ఎక్కువ ఆయన దృష్టి వాళ్ళ మీదే ఉంటుంది నాకు తెలిసి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.